జమికుంట మున్సిపల్ చైర్మన్ పై సుపారి హత్యకు ప్లాన్. నిందితులను వెంటనే అదుపులోకి తీసుకోవాలని ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి డిమాండ్ చేశారు. హుజరాబాద్ నియోజకవర్గం జమికుంట మున్సిపల్ చైర్మన్ తక్కలపల్లి రాజేశ్వరరావుపై షాద్నగర్ నియోజకవర్గంలోని కొత్తూరి పట్టణంలో బుధవారం సుపారి హత్యకు ప్రయత్నం జరిగిందని ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి ఆరోపించారు. కాంగ్రెస్ నాయకుడు పొనగంటి మల్లయ్య శ్యామ్ సుందర్ రెడ్డి అనే వ్యక్తితో కలిసి ప్లాన్ వేశారని పాడి కౌశిక్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. జమికుంట చైర్మన్ తక్కలపల్లి రాజేశ్వరరావు రాజశేఖర్పై హత్య యత్నానికి పాల్పడ్డ వారిపై చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి కొత్తూరి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. జమికుంట కౌన్సిలర్లను పొనగంటి మల్లయ్య తీసుకుని వచ్చి ఒక రిసార్ట్లో దాచారని, వారిపై శారీరకంగా మానసికంగా హింసలకు గురి చేస్తున్నారని తెలిసి ఇక్కడికి వచ్చిన చైర్మన్పై హత్య యత్నానికి పాల్పడినట్టు తెలుస్తుందని అన్నారు. రిసార్ట్లో దాచిపెట్టిన కొంతమంది కౌన్సిలర్లు తమను నిర్బంధించి చిత్రహింసలకు గురి చేస్తున్నారని చెప్పడంతో వారిని వెతుకుతూ వచ్చిన వారిపై పొనగంటి మల్లయ్య వర్గీయులు చంపే ప్రయత్నం చేశారని అన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఒకవైపు ప్రజాపాలన చేస్తామంటూ మరోవైపు హత్య రాజకీయాలకు తెరతీస్తుందని అన్నారు. హత్య యత్నానికి పాల్పడ్డ వారిని వెంటనే అదుపులోకి తీసుకుని శిక్షించాలని, లేని ఎడల బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్తో భారీ ఆందోళనకు దిగుతామని హెచ్చరించారు. పాలన అంటే ఇదేనా అని నేను అడుగుతా ఉన్నాను. ముఖ్యమంత్రి జిల్లాలో ఇంత అరాచకమా అని నేను అడుగుతా ఉన్నాను. స్వయంగా ముఖ్యమంత్రి ఉన్న జిల్లాలో ఇలా శ్యామ్ సుందర్ రెడ్డి అనే వ్యక్తి సుపారీ తీసుకొని ఒక బీఆర్ఎస్ పార్టీ కౌన్సిలర్ మోసం చేసి కాంగ్రెస్ పార్టీ కండువ కప్పుకొని ఎలక్షన్ ముందు పోయిన వ్యక్తి దగ్గర శ్యామ్ సుందర్ రెడ్డి అనే వ్యక్తి సుపారీ తీసుకొని ఇవాళ మా జమ్మికుంట మున్సిపల్ చైర్మన్ రాజేశ్వరరావు గారిని హత్య చేసే ప్రయత్నం ఇవాళ పొద్దున కొత్తూరు విలేజ్ చౌరస్తాలో నడి పొద్దున దర్గా దగ్గర ఇల్మున్ నగర్ విలేజ్ లో ఇవాళ చంపే ప్రయత్నం చేయడం చాలా బాధాకరం అని చెప్పి సందర్భంగా తెలియజేస్తారు. తుంగతుర్తిలో అట్లనే మా బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తను ఆడగూడ కొట్టడం జరిగింది. ఈ సుపారీలు ఇచ్చి చంపించుకునే ప్రయత్నం చేస్తే ఇదేమన్నా రాయలసీమ నాణ్యని అడుగుతా ఉన్నాను. అసలు ప్రశాంతంగా ఉన్న తెలంగాణని ఇదేం పద్ధతి అని నేను అడుగుతా ఉన్నాను. అసలు ఇక్కడ ఉన్న శ్యామ్ సుందర్ రెడ్డి గారు ఎవరో మాకు తెలియదు. శ్యామ్ సుందర్ రెడ్డి గారు రాజేశ్వరరావు ఎవరో తెలియదు. ఆడ దిగి నువ్వు మున్సిపల్ చైర్మన్ అని తెలుసు, నువ్వు రాజేశ్వరరావు తెలుసు అని అంటే తనకి ఎట్లా తెలుసు అని మేము అడుగుతా ఉన్నాం. రిసార్ట్ లో రాత్రి 3 గంటలకి ఆయన దగ్గరికి పోయి ఆ రిసార్ట్ కి పోయి సుపారీ మాట్లాడుకొని బయటికి వచ్చి పొద్దున 9 గంటలకి వాళ్ళ హత్య చేసే ప్రయత్నం చేస్తే మా వాళ్ళు త్రుటిలో తప్పుకొని ఆడ నుంచి పోవడం జరిగింది. మేము ఖచ్చితంగా చెప్తా ఉన్నాం, ఇక్కడ ఉన్న సిఐ గారిని శ్యామ్ సుందర్ రెడ్డి గారిని వెంటనే అరెస్టు చెయ్యాలి. వాళ్ళని అరెస్టు చేయకపోతే తీవ్రమైన పరిణామాలు ఎదుర్కొనే పరిస్థితి వస్తుంది. కాంగ్రెస్ పార్టీ వాళ్ళు వాళ్ళని చెప్పి యాక్షన్ తీసుకోకపోతే ఖచ్చితంగా మేము చెప్తా ఉన్నాం, ఇక తీవ్రమైన పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. రేపు వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు కూడా ఇడికి రావడం జరుగుతుంది, న్యాయం జరగకపోతే అని చెప్పి సందర్భంగా మీ అందరు కూడా తెలియజేస్తాం. ఎందుకంటే ఇది బీఆర్ఎస్ పార్టీ ఒక మున్సిపల్ చైర్మన్ ఈ విధంగా చేస్తే సామాన్య ప్రజల పరిస్థితి ఏందని చెప్పి నేను అడుగుతాను. ఇవాళ ఈడికి మేము ఎందుకు వచ్చినాం? అందులో ఉన్న కౌన్సిలర్లు మా బీఆర్ఎస్ పార్టీ బీఫామ్ మీద గెలిచిన కౌన్సిలర్లు మా బీఆర్ఎస్ పార్టీ కౌన్సిలర్లని కిడ్నాప్ చేసి తీసుకొచ్చి అక్రమంగా ఇక్కడ ఒక రిసార్ట్లో పెడితే అందులో నుంచి మాకు ఒక 5 కౌన్సిలర్లు ఫోన్ చేసి, అన్న దయచేసి మమ్మల్ని ఇక్కడ నుంచి వచ్చి తీసుకొని పో, మమ్మల్ని ఇక్కడ అరాచకం చేస్తురు, కొడుతురు, తిడుతురు, మాకు చాలా ప్రాబ్లం అవుతుంది, ఇలా దయచేసి తీసుకుపోండి అని మా మున్సిపల్ చైర్మన్ గారికి మా మున్సిపల్ వైస్ చైర్మన్ గారికి ఫోన్ చేస్తే వాళ్ళు రావడం జరిగింది. వచ్చి ఏం చేసినాం, ఆడికి పోయి మేము వాళ్ళ రిసార్ట్ ఇక్కడ నుంచి 5-6 కిలోమీటర్లు 5-6 కిలోమీటర్ల దూరం ఉన్న ఇక్కడికి వచ్చి వాళ్ళు చంపే ప్రయత్నం చేస్తా ఉన్నారంటే, వాళ్ళు శ్యామ్ సుందర్ రెడ్డి అనే వ్యక్తి వచ్చి నువ్వు నడరా నేను చంపుతాం రా అనే ప్రయత్నం చేస్తే ఇంత లావు కట్టెతో కొడతా ఉంటే తల మీద కొట్టబోతే ఆపితే తన ఏళ్ళు ఫ్రాక్చర్ అయినాయి. ఇది పరిస్థితి. ఇలా వాళ్ళ మా మైనారిటీ సెల్ అధ్యక్షుడు బీరాజ్ పార్టీ కొడితే వార్తలు చూడండి. గిదా పరిపాలన అంటే? దీన్ని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. ఖచ్చితంగా యాక్షన్ తీసుకోవాలని డిమాండ్ చేస్తా ఉన్నాం. లేకుంటే తీవ్రమైన పరిణామాలు కూడా ఎదుర్కోవాల్సి వస్తుంది. వీరు ఎవరు కూడా మర్చిపోవద్దు. మన అందరం కూడా స్థానికంగా ఇక్కడ ఉన్న జమ్మికుంట కౌన్సిలర్లకు కూడా చెప్తా ఉన్నాను, అందరం కూడా మళ్ళీ స్థానికంగానే ఉండాలి, అందరం కలిసి ఉండాల్సిన వాళ్ళం. మీరు కూడా బీఆర్ఎస్ పార్టీ బీఫామ్ మీద గెలిచిన వాళ్ళు, ఇలా మీ బీఆర్ఎస్ పార్టీ బీఫామ్ మీద గెలిచారు కాబట్టి ఖచ్చితంగా మీ అందరు రాండి.
రేపు విప్ జారీ చేస్తే మీ ఉన్న కౌన్సిలర్ అందరివి కూడా పోయే ప్రమాదం ఉంటుంది.